కాశ్మీర్ను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. చాలా ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ రోడ్లు తెగిపోయాయి. వరద నీళ్లు ఇళ్లలోకి చేరడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు సామాన్య ప్రజలు. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూ ఉండడంతో జమ్మూ కాశ్మీర్లో నదుల ప్రవాహం విపరీతంగా పెరిగి అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఎన్నో గ్రామాలు నీళ్లలో మునిగాయి. చాలా చోట్ల బయట అడుగుపెట్టే పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా కాశ్మీర్ దక్షిణ ప్రాంతంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కుల్గాం జిల్లాలో వరదనీటి ప్రవాహానికి కొట్టుకుపోతున్న ఎంతో మందిని పోలీసులు రక్షించారు. జమ్మూ ప్రాంతంలోని పూంచ్, రాజౌరితో పాటు లోయకు దగ్గర్లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. జీలన్ నది అయితే డేంజర్ మార్కును దాటి ప్రవహిస్తోంది. ఎక్కడ చూసినా రోడ్లు చెరువుల్లా కనిపిస్తున్నాయి. ఎటు చూసినా నీటిలో మునిగిపోయిన వాహనాలే కనిపిస్తున్నాయి. వరద నీటి నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రజలు మిద్దెలపైకి ఎక్కుతున్నారు. పరిస్థితి ప్రమాదకరంగా మారటంతో సైన్యాన్ని పిలిపించింది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం. 1:30 बजे के लगभग हमें यह इंटीमेशन मिली कि 2 बंदे फंस गए हैं। एक नंबरदार हमारे ने इंटीमेट किया हमें, शेर मोहम्मद और मोहम्मद खालिद सन ऑफ नज़ीर से। ये 2 बंदे फंसे थे। फिर हमने डिस्टर्ब से इंटीमेशन ली और आगे कांटेक्ट किया। जॉइंट ऑपरेशन चला पुलिस और आर्मी का। लगभग 3-3.5 घंटे ये ऑपरेशन चला। ये ऑपरेशन फाइनल हुआ जिसमें दोनों बंदे हैं जो वो रेस्क्यू कर लिए। వరదలు తమ జీవితాలను కోలుకోలేని దెబ్బతీశాయని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు కాశ్మీరీలు. ఎంతో శ్రమపడి కట్టుకున్న ఇళ్లు, పొలాలు అన్నీ వరదల దెబ్బకు నాశనమయ్యాయన్నారు. సర్కారే తమను ఆదుకోవాలంటున్నారు. शंकरनगर महल्ले में हमारी बहुत ही बर्बादी हो गई है। नदी आई है शमशान घाट से, रात पानी जितना मोहल्ला था सब खत्म हो गया है। रात से बारिश चल रही है, ना इधर कोई इंतजाम हुआ है ना कुछ हुआ। पीछे वाली बंद का इंतजाम पिछले साल बोला था कि बंद बनेगी, बंद शान तो कुछ नहीं बना। लोगों के घर भी बर्बाद हो गए। సడన్ గా వరదలు రావడంతో డజన్ల కొద్దీ డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్క్యూ టీంలను రంగంలోకి దింపింది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం. శ్రీనగర్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు.